అనుగ్రహించినటువంటి కుమారుడు, దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యము రోహన్ రెడ్డి మరి వస్త్ర బహుకరణ కార్యక్రమాన్ని బట్టి మనం అందరం కూడా సమకూడి ఉన్నాం. దేవుడు ఈ కార్యక్రమం అంతటినీ కూడా తన మహిమా ఆధ్వర్యంలో మరి అన్యులకు కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, రక్షణార్థంగా దేవుడు జరిగించినట్లు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభువా. అయా నీ బిడ్డలు నాయన రాజేష్ రెడ్డి, జ్యోతి గారు ప్రేమించి నాయన మీరు ఇచ్చినటువంటి స్వాస్థ్యము రోహన్ రెడ్డి ప్రభా వస్త్ర బహుకరణ సందర్భముగా మేమందరము కూడి ఉండగా ప్రభా ఈ కార్యక్రమం అంతటినీ నాయన మీరు అధ్యక్షత వహించండి. మీరు గణనామానికి మహిమపరచుకోండి. అయా నీకు వందనాలు ప్రభా. రావాల్సిన వారందరి ప్రయాణాల్లో మీరుండండి, క్షేమముగా మీరు నడిపించండి ప్రభా. మీరు అధ్యక్షత వహించండి. పాటల ద్వారా, అయా వర్తమానాల ద్వారా, అయా మరి ఆ కార్యక్రమము ద్వారా, సమస్తము ద్వారా మీ గణనామాన్ని మహిమపరచుకొని సమస్త ఘనత మహిమ మీరే ఆరోపించుకోమని మా ప్రభును ప్రియకుమారుడు అయిన యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Ah
తండ్రి ప్రతిరోజు ఏమి కావలసిన ఇచ్చుగా నరులను రక్షింప నరుడై పుట్టిన క్రీస్తు దేవుండు రక్షించుగాక. బైబిల్ కథయో పరమాత్మ తద్భాత దినదినం నీకు తెలుపుగా. బైబిల్ చొప్పున పవనాత్ముడు నీకు మంచి మార్గమును నడిపించుగా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రము చేయుము శుభకరమతితో. దాత్రికి గడవిడు దయగల తండ్రికి, దాత్రికి గడవిడు దయగల తండ్రికి, ఓ దేవా నరుడా స్తోత్రము చేయుము సృష్టికర్తకు. పాపపు బ్రతుకెడు పాయు నిమిత్తమై ఆపద వేళల కడ్డము పెట్టగా. పాపపు బ్రతుకెడు వాయు నిమిత్తమై ఆపద వేళల కడ్డము పెట్టగా. ఆపద బ్రొక్కులు అవిగై చేయక నీపై సాకృప చూపెడు తండ్రికి. ఆపద బ్రొక్కులు అవిగై చేయక నీపై సాకృప చూపెడు తండ్రికి, స్తోత్రము చేయుము సృష్టికర్తకు. యేసు ప్రభువుతో నెగిరి పోవభు వాసుల సిద్ధపడు నిమిత్తమై. యేసు ప్రభువుతో నెగిరి పోవభు వాసుల సిద్ధపడు నిమిత్తమై. సమయం వింకల్తయును ఆత్మను పోషివోద్రేకము పొడమింతు తండ్రికి. సమయం వింకల్తయును ఆత్మను పోషివోద్రేకము పొడమింతు తండ్రికి. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రము చేయుము
దాత్రికి గడు విడు దయగల తండ్రికి దాత్రికి గడు విడు దయగల తండ్రికి ఓ దేవా నరుడా స్తోత్రము చేయుము సృష్టికర్తకు హల్లెలూయా. ఇది శ్రేష్టమైనటువంటి తరుణం. వస్త్రము, నూతన వస్త్ర బహుకరణ. వస్త్రం అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. గాలి, ఆ తర్వాత నీరు, ఆ తర్వాత ఆహారం, ఆ తర్వాత వస్త్రములు. 4వ స్థానంలో వస్త్రము మన జీవితంలో ప్రాముఖ్యతను సంచరించుకుంది. బాల్యంలో నుంచి యవన వయసులో ప్రవేశించేటప్పుడు మరి ఈ యొక్క వస్త్ర బహుకరణ మన యొక్క ప్రాంతీయ సాంప్రదాయం. మరి ప్రేమలోను, మాటలోను, ప్రవర్తనలోను, సమస్తంలోనూ యవనస్తులు మరి ఒక మాదిరిగా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ వచ్చింది. ఇక్కడ వస్త్రం అనేది మనకు ఘనతను అనుగ్రహిస్తుంది. వస్త్రం అనేది ప్రేమకు సింహముగా ఉన్నది. వస్త్రం అనేది మరి అనేక రకాలుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. గమనించినట్లయితే మరి ఇటు శ్రేష్టమైన సమయంలో మనం ప్రవేశించాం. జ్యోతి వారికి ప్రేమించి ఇచ్చినటువంటి రోహన్ యొక్క నూతన వస్త్ర బహుకరణ ఈ యొక్క సందర్భంగా ఇచ్చేసినటువంటి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ ప్రభు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నాం. ప్రార్థనలో ఏకీభవించండి దయచేసి. మహోన్నతుడ, సర్వశక్తివంతుడ, సర్వాధికారి వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించడము అన్న మాట వారి యొక్క జీవితంలో మరొకసారి ప్రభా రుజువు కాపాడుతున్నందుకు మీ యొక్క నామములో వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. మీరు భోజనం చేసినా పానము చేసినా మీ నా మహిమార్థమై చేయమని చెప్పేసి వాక్యం చెప్పబడుతుంది. మీ యొక్క సేవకులు ప్రభా మోజేస్ గారి సమక్షంలో తండ్రి వందనాలు. అనేక మంది పరిశుద్ధుల సమక్షంలో తండ్రి మీ యొక్క నామాన్ని ప్రభ ఉచ్చరించుచుండగా, మీ నామాన్ని కనపరచుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించమని ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. వందనాలు అయా. వందనాలు తండ్రి కృష్ణారెడ్డి గారు, అలాగే లక్ష్మి గారు, వారికి ప్రేమించినటువంటి ప్రభ వందనాలు తండ్రి. నవీన్ ప్రభ, అలాగే తండ్రి వందనాలు ప్రభ. మేరీ ప్రభ వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభ. కీర్తన విషయంలో కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈవెన్ రాకేష్ విషయంలో, లావణ్య విషయంలో, రియాన్షి విషయంలో కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు. ఈ కుటుంబ సభ్యులు తండ్రి వందనాలు ప్రభ. అలాగే తండ్రి జయశ్రీ గారి విషయంలో ప్రభ, ఇంకా రమేష్ రెడ్డి గారి విషయంలో కుటుంబస్తులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వందనాలు ప్రభ. మీ నామంలో ప్రార్థన చేస్తుండగా తండ్రి వందనాలు. ఇది ప్రభ మీ నామం మహిమార్థమై జరిగించుకోమని ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి వందనాలు. కుమారుడి యవన ప్రాయంలోకి ఉంచుండగా తండ్రి వందనాలు. యేసులాగా యథార్థతగా విధేయత చూపించే బిడ్డగా ఉండటానికి, అలాగే దానియేలుగా తండ్రి వందనాలు ప్రభ. స్తోత్రం నాయన. మీకు ప్రార్థన చేసే బిడ్డగా ఉండటానికి, అబ్రాహాములాగే విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి ఈ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి వందనాలు. ఈ యొక్క కార్యక్రమంలో ఆది నుంచి అంతం వరకు మీ పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించి మీ నామాన్ని మాత్రమే మహిమపరచుకోమని, కనపరచుకోమని, అలాగే మీ సేవకులకు రెట్టింపు అభిషేకం దయచేసి ఈ వాక్యానుసారంగా నన్ను మమ్మల్ని ఉజ్జీవింప చేయమని, ప్రతి విషయంలో మీరే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చేసిన నీ నామం మహిమపరచబడాలని మీరు మాట్లాడుతున్నారు. ఆనాడు ప్రభా అయా నీకు వందనాలు. మాకు రక్షణ వస్త్రాలు మీరు ఇవ్వటానికి ప్రభా, మీరు వస్త్రాలు లేనివాడుగా అయా
ప్రభా మిమ్మల్ని మీరే సమస్తాన్ని అర్పించుకున్నారు, మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకున్నారు. ప్రభా నీకు వందనాలు నాయన. మాకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. మీరు అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును అనుగ్రహించేవాడవు నీవే గనుక ప్రభా నీ లేఖనాల గ్రంథములో నుంచి వస్త్రం యొక్క ప్రాముఖ్యతను మీరు మాకు వివరించండి ప్రభా. మీరు మాతో మాట్లాడండి నాయన. ప్రభా అనేకులు బంధువులు నాయన, మిత్రులు, స్నేహితులు వచ్చి ఉండగా ప్రభా వారితోనైనా మీరు మాట్లాడండి అయా. ఈ రక్షణ వస్త్రాలు ప్రతి ఒక్కరూ ధరించుకున్నట్లు వారితో మీరు మాట్లాడినైనా తండ్రి రక్షణలోకి నడిపించమని, నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సహోదరుడా, మనం గమనించినట్లయితే మరి ఆజ్ఞను అతిక్రమించినట్లుగా మనం చూస్తున్నాం. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మానవుడు ఆత్మీయముగా ఆనాడే చనిపోయాడు. వృద్ధాప్య ఛాయలో మానవుల్లో మరణం అనేది లేదు. ఎప్పుడైతే పాపము చేశాడో, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో మరి మానవ జీవితంలో పాపము ప్రవేశించింది. మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. సహోదరి, సహోదరుడా, దేవుని ఎదుట మానవుడు నిలవలేకపోతున్నాడండి. ఆదామా నీవెక్కడా అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రతి దినము కూడా దేవుడితో సంభాషిస్తున్నటువంటి ఆదాము అవ్వలు ఆ చెట్టు చాటున దాక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. భయం వచ్చేసింది మానవుల్లోనికి. సహోదరి, సహోదరుడా, 9వ వచనం మనం చూస్తే దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావని, అందుకతడు నేను తోటలోని స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుండిని గనక భయపడి దాగుకొంటిని. సహోదరి, సహోదరుడా, ఎప్పుడైతే పాపము మానవుల్లో ప్రవేశించిందో భయం ఆవరించింది. దేవునికి దూరం అయిపోయాడు, దేవునితో సంభాషించలేకపోతున్నాడు, దాగుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఏం చేశాడంటే, దేవుడు మానవుడు తప్పు చేసినప్పటికీ కూడా మరి దేవుడు మానవునికి మానవుడు ఆదాము అవ్వలు తప్పు చేసినప్పటికీ కూడా ఒక నిర్దోషమైన జంతువును ఆనాడే తీసుకొని వాటి రక్తాన్ని చిందించి ఆ యొక్క చర్మపు చొక్కాయలను ఆదాము అవ్వములకు ధరింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. వారి పాపాలకు ప్రాయశ్చిత్తము చేసి ఆ నిర్దోషమైన జంతువును వధించి వారి యొక్క పాపాలను వాటి మీద మోపి ఆ చర్మపు చొక్కాయలను ఆదాము అవ్వములకు తొడిపించాడు. చూడండి 3వ అధ్యాయం 21వ వచనం. వారికి తొడిగించెను. అక్కడి నుంచి కూడా మరి ఈ యొక్క వస్త్రాలు మానవ జీవితంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాము. సహోదరి, సహోదరుడా, అసలు అంతకుముందు దిగంబరత్వం లేదు, సిగ్గు లేదు, అవమానం లేదు. ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో ఇవన్నీ కూడా మానవునికి సిగ్గు, భయము ఇవన్నీ కూడా దాపురించినట్లుగా మనం చూస్తున్నాము. సహోదరి, సహోదరుడా, ఈ యొక్క బలియాగం దేనికి గుర్తుగా ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభువారి బలియాగానికి సాదృశ్యముగా ఉన్నది. ఇంకా కొన్ని వస్త్రాలు మనం బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ వస్త్రము ప్రేమకు సూచనగా ఉన్నది. వస్త్రము ప్రేమకు సూచనగా ఉన్నది, ఘనతకు సూచనగా ఉన్నది. చూడండి, దీని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఒక శ్రేష్టమైన వస్త్రాన్ని ఆ దినాలలో ఆ తండ్రి అయినటువంటి యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుకు ధరింపజేసినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకు ధరింపజేస్తాడంటే ప్రేమ. సహోదరి, సహోదరుడా, ఆ యొక్క యోసేపు వస్త్రాలు ధరింపజేసినటువంటి వస్త్రాలు దేన్ని సూచిస్తున్నాయంటే మరి సహోదరులందరిలో కూడా అతను ఒక గొప్ప ఆధిక్యతను పొందినట్లుగా, మరి తండ్రి ప్రేమను చూరగొన్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి, సహోదరుడా, మనము కూడా మరి దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఇక్కడ యోసేపుకు ఎందుకు ధరింపజేశాడంటే మరి అన్నలందరూ కూడా మరి పాపము చేస్తూ ఉన్నారు. యోసేపు మంచిని కోరుకున్నాడండి, చెడును అసహించుకున్నాడు. తన సహోదరులు మరి చెడు మార్గంలో నడుస్తుంటే తను చిన్నవాడు గనక హెచ్చరించలేడు గనక ఆ విషయము తండ్రికి తెలియజేస్తున్నాడు. ఇదిగో అన్నలు ఇలాగున్నారు నాన్న అని చెప్పి నాన్నకు చెప్తున్నాడు. చెడుతనాన్ని అసహించుకుంటున్నాడు, మంచిని ప్రేమించాడు. తన సహోదరులు దారిలోనికి రావాలని
మంచివారిగా ఉండాలని, ఆ చెడు మార్గాలను విడిచిపెట్టాలని కోరుకున్నాడు. కాబట్టి తండ్రి అతన్ని ప్రేమించాడు, తండ్రి ప్రేమను చూరగొన్నాడు. తండ్రికి అతనికి శ్రేష్టమైన వస్త్రాన్ని ధరింపజేసినట్లుగా మనం చూస్తున్నాము. సహోదరి సహోదరుడా, మంచి విధేయతను కలిగి ఉన్నాడు సహోదరి సహోదరుడా. అలాగే మరి రోహన్ కూడా మరి దేవునికి మరి తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. సహోదరి సహోదరుడా, విధేయత కలిగి ఉన్నప్పుడు తండ్రి ప్రేమను చూరగొంటాడు, తండ్రి ప్రేమను సంపాదించుకుంటాడు, తండ్రి దయను సంపాదించుకుంటాడు. అలాగే మరి తండ్రి అయిన దేవునికి కూడా మరి సంపూర్ణ విధేయుడు కావాలి, విధేయత కావాలని ఈ దినాల్లో మనం చూస్తున్నాం. చిన్న బిడ్డలు కూడా తల్లిదండ్రులకు లోబడట్లేదు. సహోదరి సహోదరుడా, సెల్ ఫోన్కి వాటికి దాసులైపోయి ఆ సెల్ ఫోన్లో ఉన్న వాటినే వారు ఆచరిస్తూ, సహోదరి సహోదరుడా, మనం చూస్తున్నాం తల్లిదండ్రులకు అవిధేయులుగా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మనం దేవునికి తల్లిదండ్రులకు ఒక వ్యక్తి ఒక యవనస్తుడు కానివ్వండి, మన జీవితంలో మనం మంచి ఆయుష్కాలం పొందుకోవాలంటే ఎఫ్సీలు రాసిన పత్రికలో మరి పౌలు చెబుతూ ఉంటాడు కదా, సహోదరి సహోదరుడా, పిల్లలారా మీ తండ్రులకు విధేయుడై ఉండండి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఎఫ్సీలకు రాసిన సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యుడవంతవగుదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలో మొదటిది. దేవుడు అంటున్నాడు, నీవు తల్లిదండ్రులను సన్మానించు, తల్లిదండ్రులకు విధేయత చూపు, తల్లిదండ్రులు నీవు గౌరవించు, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్యుడవంతుడు అవుతావు అని మాట్లాడుతున్నాడు. ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ. నువ్వు సన్మానిస్తే, నీవు విధేయత చూపితే, నీవు గౌరవిస్తే నీవు దీర్ఘాయుష్యుడవంతుడు అవుతావు అని మాట్లాడుతున్నాడు. అలాగా యేసేపు మరి విధేయత కలిగి తల్లిదండ్రులను సన్మానిస్తూ వారికి విధేయత కలిగి మంచి అభిమానాన్ని ప్రేమను చూడగన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఘనత అనేటువంటి ఈ ప్రేమకు సూచనగా ఉన్నటువంటి విచిత్రమైనటువంటి నిలువుటంగి అతడు సంపాదించుకున్నాడు, తండ్రి వలన పొందుకున్నాడు. సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా మన బిడ్డలు కూడా మరి దేవునికి సంపూర్ణ విధేయులై ఉండాలని ఇక్కడ ఈ వస్త్రము మనకు తెలియజేస్తుంది. సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేక రకాలైన వస్త్రాలండి. పెండ్లి వస్త్రాలు ఉన్నాయి, వైదవ వస్త్రాలు ఉన్నాయి, దుఃఖ వస్త్రాలు ఉన్నాయి, యాజక వస్త్రాలు ఉన్నాయి, సేవా వస్త్రాలు ఉన్నాయి, సన్నపు నార వస్త్రాలు ఉన్నాయి, ఊదా రంగు వస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఎన్నో వస్త్రాలను మనం చూస్తున్నాం. వస్త్రము మన ప్రవర్తన కూడా చూపెడుతుందంట, వస్త్రము మన ఆలోచన కూడా చూపెడుతుందంట. చాలామంది వస్త్రాలు మరి ఎలాగ ధరించుకుంటూ ఉంటారంటే మరి అవి పూర్తిగా శరీరాన్ని కప్పుకోరు. సహోదరి సహోదరుడా, మన వస్త్ర ధారణ ఎలా ఉండాలంటే మరి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు అలంకారం ఏమిటయ్యా అంటే మనకు హృదయపు అలంకారముగా ఉండాలంట. మృదువైనటువంటి హృదయ అలంకారముగా ఉండాలి. అది దేవునికి ఇష్టమైనదండి, దేవుని దృష్టికి మిగుల విలువ కలది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరి సహోదరుడా, యేసేపు జీవితాల్లో 5 రకాలైన వస్త్రాలండి. మొట్టమొదటిగా విచిత్రమైనటువంటి నిలువుటంగి, ఒక మంచి శ్రేష్టమైన వస్త్రాన్ని తండ్రి ఆ యాకోబు ఆ యొక్క యేసేపుకి ఇచ్చాడు. రెండవదిగా మనం చూసినట్లయితే సహోదరి సహోదరుడు ఒక దాసునిగా అమ్మబడినట్లుగా మనం చూస్తున్నాం. ఒక దాసునిగా అమ్మబడ్డాడు. దాసునికి ఏముండదండి, కంటి నిండా నిద్ర ఉండదు, మరి పంటి నిండా ఆహారం ఉండదు, ఒంటి నిండా వస్త్రం ఉండదు. అటువంటి పరిస్థితిలో యేసేపు ఉన్నాడు 11 సంవత్సరాలు. ఆ తర్వాత చేయని నేరానికి ఖైదులో వేయబడ్డాడు, ఖైదు వస్త్రాలు ధరించాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే రాజు కలభావాన్ని చెప్పడానికి
రాజు మరి యోసేపును ఆహ్వానించాడు ఫరో. ఆహ్వానించినప్పుడు మంచి వస్త్రాలు ధరించుకున్నాడు. సహోదరి, యవ్వన వయసులో మరి అలాగే కౌమారంలో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం సహించాలి. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి వస్త్రాలను మనకిస్తాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆది కాండము మరి ఈ వస్త్రాలన్నీ ధరించుకున్నాడు. చివరగా దేవుడు గొప్ప వస్త్రాలను, సన్నపు నార వస్త్రాలు. చూడండి, ఆది కాండం 41వ అధ్యాయం 42వ వచనం చూడండి. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, చూడండి ఇక్కడ అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వాటన్నిటినీ సహించాడు. మరి ఎవరిని కూడా దూషించలేదు. తనకున్నటువంటి ఆ స్థితిగతులను బట్టి ఎక్కడా దేవుని దూషించలేదు, సహోదరులను దూషించలేదు. సంపూర్ణముగా ఆ దర్శనాన్ని చూసుకుంటూ దేవుడిచ్చిన దర్శనాన్ని, కళను మరి విశ్వాసంతో నమ్మి ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తున్నాము. సహోదరి, సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు జీవితంలో మనం చూస్తే ఇక్కడ ఒక రాజవస్త్రాలు కనబడుతున్నాయి. సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, ఇది శ్రేష్టమైన వస్త్రాలు మనం ధరించుకోవాలంటే యోసేపు వలె మనం నమ్మకంగా ఉండాలి. యోసేపు వలె విశ్వాసము కలిగి ఉండాలి. సహోదరి, సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ వస్త్రాలు మరి మనిషి ఘనతకు సూచనగా ఉన్నాయి. వస్త్రాలు మరి మనం చూస్తే సన్మానం చేసేటప్పుడు ఏం చేస్తామండి? వస్త్రాన్ని కప్పుతాం. సహోదరి, సహోదరుడా, దేవుడు కూడా మనకు మహిమ వస్త్రాలు ఇవ్వబోతున్నాడు, రక్షణ వస్త్రాలు. మరి మనం గమనించినట్లయితే ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా మరి సమయమైంది. మీరు కూడా మరి ఎక్కువగా వినేటటువంటి పరిస్థితుల్లో లేరు. మిమ్మల్ని నేను కష్టపడను. ఒక్కసారి ఈ సందర్భంగా మీ అందరితో కూడా నేను మాట్లాడుతున్నాను. దేవుడి ప్రభు పక్షముగా మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ రక్షణ వస్త్రం, ఆదాము హవ్వలు పాపము చేసిన దాన్ని బట్టి మానవులందరూ కూడా పాపులయ్యారు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారట. రక్షించనేరపోయినట్లు ఆయన హస్తము కొరచకాలేదు. మానవునికి దేవునికి మధ్య పాపము అడ్డుగోడగా ఉంది. ఇవన్నీ కూడా మనకు తెలుసు. వేద గ్రంథాలు కూడా చెప్తున్నాయి. మనుషులందరూ కూడా జన్మతః కర్మతః పాపులు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. పాపోహం పాపకర్మ. ఓ దేవా, నేను పాపిని, నా పనులు పాపమయం, నా ఆత్మ పాపభూయిష్టం. ఓ కృపగల దేవా, నీవే నాకు శరణు, నీవే నాకు దిక్కు, అన్యదా శరణము నాస్తి అని మన పూర్వీకులు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. నేను పాపినయ్యా, ఈ పాపపు ఊబిలో నుంచి, ఈ జిగట ఊబిలో నుంచి నన్ను లేవనెత్తే దేవుడు నీవే ప్రభువా, నన్ను రక్షించే దేవుడు నీవే ప్రభువా. నీవే దిగి రావాలి నాయనా మానవుని రక్షించడానికి. మానవుడు ప్రార్థిస్తూ వచ్చాడు. ఆ ప్రార్థన ఆలకిస్తూ దేవాది దేవుడు, పరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడు అన్నీ విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. కారణం ఏమిటంటే నీ పాపాన్ని, నా పాపాన్ని క్షమించడానికి, మోక్ష రాజ్యానికి వారసులుగా చేయడానికి. సహోదరి, సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రజాపతి దేవేభ్య ఆత్మాను యజ్ఞం కృత్వం ప్రాయచిత్తం అన్నారు. అంటే ప్రజాధిపతి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తానే యజ్ఞ పశువుగా యాజి అయి మానవ పాపముల వరకు బలి అయినప్పుడే మానవ పాపాలకు ప్రాయచిత్తం కలుగుతుంది. ఎవరు కూడా ఈ పాపా నుంచి నిన్ను నన్ను రక్షించలేరు. ఈ పాపాన్ని క్షమించగలిగిన దేవుడు, ఈ పాపాన్ని కడిగివేసి నిన్ను నన్ను పరిశుద్ధపరచగలిగిన దేవుడు
మనం రక్షించగలిగిన దేవుడు ఒక్కడే. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పవిత్రుడు గనుక ఆయన ఈ లోకానికి వచ్చాడు. రక్తపోషణం పాప వినాశనం. రక్తము చిందించబడకపోతే పాప క్షమాపణ కలగదు, పాప పరిహారం కలగదు. సర్వ పాప పరిహారం రక్తపోషణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అందరి అన్ని పాపాల కొరకు రక్తము చిందించబడాలి. ఆ రక్తము మరి పరిశుద్ధుడైన దేవునిదే. ఇంకెవరి రక్తము పవిత్ర రక్తము కాదు. మానవులందరూ పాపము చేశారు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ యొక్క పాపం నుంచి నిన్నను విమోచించడానికి, సహోదరి సహోదరుడు రక్షించడానికి రక్షకుడుగా ఆయన లోకానికి వచ్చాడు. పాపం చేసింది మనమండి. మన స్థానంలో ఆయన బలి అయ్యాడు. సర్వ పాప పరిహారం రక్తపోషణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అందరి అన్ని పాపాల కొరకు రక్తము చిందించబడాలి. తద్రక్తం పరమాత్మేన. పరమాత్ముడు పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే గనుక పరిశుద్ధుడు. ఆయనకు రక్తమాంసాలు లేవు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. కానీ ఎందుకు రక్తమాంసాలు ధరించుకున్నాడంటే, ఎందుకు మన శరీరాన్ని ధరించుకున్నాడంటే, ఈ శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడంటే ఆయన రక్తాన్ని చిందించడానికి, క్రయధనముగా. ఎవడును ఏ విధము చేత నేను తన సహోదరుని విమోచించలేడు, పాప పరిహారం గావించలేడు. వాని ప్రాణ విమోచన క్రయధనం, పాప విమోచన క్రయధనం బహు గొప్పది. అది తీరక అంటుండవలసింది. మనల్ని ఎవరు రక్షించలేనటువంటి తరుణములో ఆ దేవాది దేవుడు పరిశుద్ధుడు. ఆయన మరి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. యేసు అంటే రక్షకుడు. ఆయన పేరులోనే ఉన్నది. సహోదరి సహోదరుడా, మన పాపాల నుంచి రక్షించే రక్షకుడు ఆయనే. జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆయన ఇచ్చే ఈ రక్షణ వస్త్రాలు ధరించుకుందామండి. మనం ఈ లోకంలో ఎన్నో విలువైన వస్త్రాలు ధరించుకునవచ్చు. మన స్థితిగతులను బట్టి మంచి వస్త్రాలు, మరి శ్రేష్టమైన వస్త్రాలు మనం ధరించుకునవచ్చు. కానీ మనం ఈ యొక్క భూమిని విడిచిపెట్టినప్పుడు ఇవేమి కూడా తీసుకొని వెళ్ళలేవు, ఇవేమి కూడా మనం వెంట రాలేవు. సహోదరి సహోదరుడా, ఆ రక్షణ వస్త్రాలు మనం ధరించుకోవాలి. చూడండి, ఒక మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ఉపమానాన్ని చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. 11వ వచనం చూడండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఒక రాజు మరి పెండ్లి విందు చేశాడు, అందరినీ ఆహ్వానించాడు. ఆ పెండ్లి విందుకు వచ్చే వారందరికీ కూడా రాజే పెండ్లి వస్త్రాలు ఇస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఆ పెండ్లి విందుకు వస్త్రము లేకుండా, కూర్చున్నాడు. అడుగుతున్నాడు రాజు. సహోదరి సహోదరుడా, వాడు మౌనిగా ఉన్నాడు. కారణం ఏమిటంటే యేసయ్య ఇచ్చే రక్షణ వస్త్రాన్ని ధరించలేదు. పరలోక రాజ్యంలో చేర్చడానికి యేసయ్య మనందరికీ రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. నీవు ఈ దినాన ఆ యొక్క రక్షణను స్వీకరించాలని, ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను మనందరినీ కూడా ఆ రాజ్యంలో చేర్చడానికి ఆయన ప్రేమ గల హస్తాలు చావుచున్నాడు. ఈ దినమందైనా అంటున్నాడు, సమాధానమైన సంబంధమైన సంగతులు ప్రయాసపడి పాపభారము మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ రక్షణ వస్త్రాలు మనం ధరించుకుందాం. ఆకాశము కింద ఆకాశము కింద ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు. ఈ నామమునే రక్షణ ఉన్నది. జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రేమతో మరి మీకు మనవి చేస్తున్నాను. సహోదరి సహోదరుడా, మరి ఈ సందర్భముగా మరి రోహన్కు వస్త్రధారణ
మరి నూతన వస్త్ర బహుకరణ చేస్తున్నారు. మరి ఇహలోక సంబంధమైన వస్త్రాలు మరి రోహనుకు నేను చేసే మనం ఏమిటంటే, నా హెచ్చరిక ఏమిటంటే, మరి దేవుని ఈ మందు భయభక్తులు విధేయత కలిగి ఉండి, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండి, తల్లిదండ్రులు సన్మానిస్తూ మరి ఒక శ్రేష్టమైనటువంటి మరి ఆ యొక్క వస్త్రాలను పొందుకోవాలని, మరి అలాగే మనం గమనించినట్లయితే యవనస్తులు ఎలా ఉండాలి, మాటలోను వారు క్రియలోను మరి ప్రవర్తనలోను వారు మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే రోహన్ కూడా ఒక మాదిరిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సహోదరుడా, దేవుడు మంచి ఉద్యోగాలను వారికి అనుగ్రహించాడు. మరి రాజేష్ రెడ్డి గారు ఒక డాక్టరేట్ అక్కడ మరి ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అలాగే మరి మంచి కుటుంబంలో దేవుడు వారికి స్వాస్థ్యముగా రోహన్ ఇచ్చాడు. మరి రోహన్ కూడా చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి మరి తల్లిదండ్రులకు విధేయుడై మరి ముందుకు సాగిపోవాలని నేను హెచ్చరిస్తున్నాను. సహోదరుడా, మీ అందరికీ నా మనం ఏమిటంటే, దేవుడిచ్చే రక్షణ వస్త్రాలు మనం ధరించుకుందాం. ఆయనే సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన వాడు, నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. దేవుడు మరి ఎంతగానో ఎంతగా ప్రేమించాడంటే ఆయన సొంత కుమారుడిని మన కొరకు అనుగ్రహించడానికి ఆయన వెనుదీయలేదు. దేవాది దేవుడు అంత గొప్ప దేవుడు, మాట చేత కలుగుగా కానీ సమస్తాన్ని సృష్టించిన దేవుడు, మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడు పాపములో పడిపోయినటువంటి మనను సహోదరుడా, నరకాగ్నికి వెళుతున్న నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి సమస్తాన్ని మన కొరకు త్యాగము చేశాడు, సమస్తాన్ని మన కొరకు వెచ్చించాడు. సహోదరుడా, నీవు నేను రక్షణ పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రక్షణ వస్త్రాలు ధరించుకోవాలని, ఈ పెండ్లి వస్త్రాలు మనం ధరించుకొని ఆ మహిమలో మరి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి రానై ఉండగా వధువు సంఘమైనటువంటి మనం పెండ్లి కుమార్తెగా మనం సిద్ధపడి నీతి వస్త్రాలు ధరించుకొని, రక్షణ వస్త్రాలు ధరించుకొని ఆయన ఎదుర్కోవాలని ఆయన కోరుకుంటున్నాడు. సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాము. మరి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ మనం తప్పించుకుందాం. సహోదరి, మన కొరకు ఎవరూ ప్రాణం పెట్టలేదండి, ప్రాణం పెట్టిన వారు ఆయనే. సహోదరుడా, మరి ఎక్కడ మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు. యేసయ్య ఒక్కడే నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. తన ఆఖరి రక్తపోవటి వరకు ఆయన శిలువలో కార్చాడు. మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షణ వస్త్రాలు ధరించుకొని నిత్య రాజ్యానికి వారసులు కావాలని ప్రేమపూర్వకముగా మరి బంధువులు, స్నేహితులు అందరినీ నేను కోరుతున్నాను. జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. యేసు ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఓ నైనా, నీకు వందనాలు. అనేకులు నైనా తండ్రి ప్రభా మరి ఆహ్వానించి ఉండగా నీ బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభా. అయ్యా, విన్న వాక్యము వారి హృదయంలో ఫలింపచేయండి ప్రభా. నీకు వందనాలు. పెండ్లి వస్త్రాన్ని ధరించుకొనని ఒకరిని చూచి ప్రభా నైనా అడిగినప్పుడు, అయ్యా పెండ్లి వస్త్రము లేక ఎలాగ వచ్చింది, ఈ పెండ్లి విందుకు ఎలాగ వచ్చామని ప్రశ్నించినప్పుడు వాడు మౌనిగా ఉన్నాడు ప్రభా. అవును నాయనా, నీకు వందనాలు. ఈ లోకంలో ఎన్నో విలువైన వస్త్రాలు మాకు ఉండవచ్చు, కానీ నీవిచ్చే రక్షణ వస్త్రము ప్రభా, ఈ రక్షణ భాగ్యము లేకుండా మా జీవిత యాత్రలు మేము ముగించినట్లయితే ప్రభా, అయ్యా నీకు వందనాలు ప్రభా. నిత్య రాజ్యానికి మేము చేరుకోలేము కదా నాయన. అయ్యా, ఇక్కడ ఉన్న చేరిన బిడ్డలందరినీ మీరు నాయన దర్శించండి, వారితో మీరు మాట్లాడండి ప్రభా, వారి హృదయాలు తెరవండి ప్రభా. నాయన, మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడు, సమస్తాన్ని వెలగా చెల్లించిన దేవుడు నీవే గనుక ప్రభా, నీ వైపు చేతులు చాపుచున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రార్థిస్తున్నాం. పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మమ్మల్ని మీరు విమోచించలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత,
ఓ నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత మమ్మల్ని విమోచించారు. ఓ నైనా తండ్రి నీకు వందనాలు. మీ ప్రేమ గల హస్తాలను చాపుచున్నారు ప్రభా. ఓ ఈ రక్తాన్ని స్వీకరించాలని ప్రభా, ఈ రక్షణ వస్త్రాలు ధరించుకోవాలని ప్రభా మీరు చేతులు చాపుచున్నారు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి ప్రభా మీ కృపా సహాయం దయచేయండి. ముఖ్యంగా మరి రోహన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అన్ని విషయాల్లో ఒక మాదిరిగా కుమారుడు మీరు నిలబెట్టుకోండి. నీ అడుగు జాడలో నడవడానికి మీ కృపా సహాయం దయచేయండి ప్రభా. మీరు మా కొరకు ఒక గొప్ప మాదిరి ఉంచిపోయారు నాయన. మాటలోను, ప్రవర్తనలోను, అయా క్రియల్లోను, సమస్తములోను ప్రభా కుమారుడు ఒక మాదిరిగా మీరు ఉంచండి ప్రభా. నీకు వందనాలు. సహాయము దయచేయండి నైనా. అలాగనే ప్రభా అయా మరి నైనా నీ కుమారుడు అయా ప్రభా రాజేష్ రెడ్డి ప్రభా, నీ కుమార్తె జ్యోతి ఏరుని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు వందనాలు. ఆ కుటుంబం అన్ని విషయంలో కట్టబడటానికి నీలో అంటూ కట్టబడి ప్రభా నైనా తండ్రి ఫలించు ద్రాక్షవలే ఉండటానికి ప్రభా బిడలనైనా నీ బల చుట్టూ వలేవ మొక్కల వలె ఉండటానికి ప్రభా మీరు కృపా సహాయము దయచేయమని వేడుకుంటున్నాను నైనా. నీకు వందనాలు. మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. ఇంకను వర్ధిల్ల చేయండి, ఫలింప చేయండి ప్రభా. ఆ కుటుంబం పట్ల మీ కార్యాలు మీరు జరిగించి మీ గణనామాన్ని మహిమపరచుకోండి ప్రభా. నీకు వందనాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నీ కుటుంబాలన్నిటినీ మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ఇంకా రక్షణ పొందనటువంటి అన్యులైన వారిని ప్రభా విగ్రహారాధికులను ఆత్మారాధికులుగా మీరు మార్చండి ప్రభా. అన్యులు ధన్యులుగా చేయండి ప్రభా. నీ జీవము కలిగిన మాటల ద్వారా వారిని మీరు దర్శించండి ప్రభా. నీ ప్రేమను వారి హృదయంలో కుమ్మరించండి ప్రభా. నీకు వందనాలు. సహాయం దయచేయండి. నీకు వందనాలు ప్రభా. ఇక జరగనటువంటి కార్యక్రమం అంతటిలో మీరు అధ్యక్షత వహించి సమస్త ఘనత మహిమ మీరే ఆరోపించుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
విషయంలో కట్టబడినట్లు చేస్తున్న పనులు, ఉద్యోగాలు, వారి ప్రయాణాలు సమస్తంలో మీరు ఉండండి ప్రభా. నీకు వందనాలు నాయన. ఆనాడు యేసేపును మీరు రక్షించిన విధముగా నీకు వందనాలు నాయన. నీ బిడ్డలు మీరు రక్షించండి, వర్ధిల్లండి, ఫలింపచేయండి ప్రభా. నీలో అంటుకట్టబడి ఫలించేవారు, బహుగా ఫలించేవారుగా మీరు సిద్ధపరచుకోమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు నాయన. సహాయం దయచేయండి. మరి ఈ సందర్భంగా వచ్చినటువంటి ఆత్మీయులు ప్రభా, బంధువులు, స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా నాయన, వారు కూడా ఫలించిన ద్రాక్ష వలె ఉన్నట్టు, వారు కూడా వర్ధిల్లినట్లు, ఫలించినట్లు, వారి కుటుంబాలు కూడా కట్టబడినట్లు ప్రభా మీ కృపా సహాయం దయచేయండి ప్రభా. ఎవరైనా తండ్రి, బంధువర్గం, ఇంకా ఎవరైతే రక్షణ పొందాలో, ఈ రక్షణ వస్త్రాన్ని ధరించుకోవాలో వారందరినీ మీరు దర్శించండి ప్రభా. నీకు వందనాలు నాయన. నిత్య రాజ్యానికి వారసులు కాగలిగినట్లు మీ కృపా సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఇప్పుడుగా అందరికీ మీరు అధ్యక్షత వహించి ఇప్పటి వరకు మీ నామ మహిమాత్మగా మీరు జరిగించుకున్న విధానానికి నీకు వందనాలు. ఇక ముందును ప్రభా నైనా కుటుంబంతో మీరుండి మీరు చేయి పట్టుకుని నడిపించండి నాయన. తల్లి ఒడిలో కూర్చొని మొదలుకొని ముదిమ వచ్చే వరకు ఎత్తుకుని వాడు నేనేనంటున్నా, శంకర పెట్టుకుని నడిపించే వాడు నేనేనంటున్నారు ప్రభా. అటు రీతిలోనైనా తండ్రి ఆ బిడ్డను మీరు ఎత్తి పట్టండి, సహాయం దయచేయండి. సమస్తంలో నీ కృప దయచేసి సమస్త ఘనత మహిమ మీరే ఆరోపించుకున్నారు. త్వరలో మహామహిమతో నానైన యేసుక్రీస్తు ప్రభు వారి నామమున బహు వినిముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యము వచ్చునుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందులో నెరవేరుగా. నేడు మాకు కావాల్సిన నినాదం దయచి మా అపరాధం చేసిన వారిని మేము క్షమించులాగా మా అపరాధం క్షమించు, మమ్మల్ని సోదరులకు తేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకే అపవాదికులైన ప్రవేశ రక్తమునకే అపవాదికులైన ప్రవేశ రక్తముకే సంపూర్ణ విజయం, అపవాదికులకి అంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. త్వరలో మహామహిమతో నానైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము, దీవెన, వెలిగింపు ఇప్పుడు ఎల్లప్పుడూ నీ రాకడ పర్యంతరము మరి నీ కుమారుడు అయా రాజేష్ రెడ్డి, జ్యోతి వారికి అనుగ్రహించిన కుమారుడు రోహన్ రెడ్డికి, ఆయా మరి చేరి ఉన్న మీ బిడ్డలైన వారందరికీ ప్రభా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నీ కృపలో, నీ కృపా సహాయం అందరికీ దయచేసి నీ కృపలో మమ్మల్ని అందరినీ వర్ధిల్ల చేసి కాపాడి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని.
నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించావే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం, నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించు దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించును దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును.
ఉంచితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా బిడ్డలను, నీ దీవెన తరతరములకుండును. నీ స్వరము వినే సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు దావీదులా, నిన్నే ప్రకటించెదము పౌలులా. నిన్నే ఆరాధించెదరు దావీదులా, నిన్నే ప్రకటించెదరు పౌలులా. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా బిడ్డలను, నీ దీవెన తరతరములకుండును. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. మృతతుల్యమైన శరాగర్భమును జీవింపచేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. మృతతుల్యమైన శరాగర్భమును జీవింపచేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు,
వాగ్దాన